ప్రైజ్ ద లార్డ్. సామెతలు 25 అధ్యాయం 11 సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితమైన మాట ఎంతో మనోహరము. అంటే సందర్భానుసారంగా మాట్లాడడం. ఏడ్చువానితో ఏడువుడి, నవ్వువారితో నవ్వుడి అని వాక్యం సెలవిచ్చిన రీతిగా మన మాటలు ఉండాలంటండి. అలసిన వానిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసే నోట్లో నుంచి వచ్చిన మధురమైన మాటలు, దయగలిగిన మాటలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండేవారంట. మన నోట్లోంచి ఈ దినం ఎటువంటి మాటలు వస్తున్నాయో మనం గమనించాలి. అలసిన వారిని ఓదార్చే మాటలు వస్తున్నాయా, లేకపోతే కత్తిపోటు వంటి మాటలు వస్తూ ఉన్నాయా? కొంతమంది కత్తిపోటు వంటి మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు. వారు కన్నీరు గార్చినప్పుడు ఆ కన్నీరు దేవుడి దగ్గరికి వెళ్తుందండి. అది మనకు ప్రమాదం. అయితే ఇంపైన మాటలు తేనెపట్టు వంటి వంట ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇటువంటి మాటల వలన ఆరోగ్యం వస్తూ ఉంటుందండి. ఇతరుల జీవితాలు కట్టబడుతూ ఉంటాయి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుమనుంది. మన నోటి నుంచి ఒకవేళ దుర్భాష వస్తుందా, వ్యర్థమైన మాటలు వస్తున్నాయా, జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. మౌనంగా ఉండవాడు తెలివిగలవాడు. కొండగాని మాటలు రుచికల భోజ్యం గలే ఉంటాయి. కొండగాడి మాటలు అంటే రూమర్స్ అనమాట. ఉన్నవి లేనివి మాట్లాడుతూ ఉంటారు. మాటి మాటికి పొరుగింటికి వెళ్తూ కొండములు చెప్తూ ఉంటారు. ఇవి మనకు ప్రమాదం. కలహములు వీటి వలన వస్తూ ఉంటాయి. ఇచ్చకపులాడే మాటలు, వీటి వలన నష్టం కలుగుతుందంట. ఇచ్చకపు మాటలు అంటే ఫ్లాటరింగ్ వర్డ్స్ అన్నమాట. ఆశించి వారు ప్రజలకు వల వేస్తూ ఉంటారు. దేవుడు ఈ మాటలు మనకు మంచి మాటలు మన నోట్లో పెట్టాలని ప్రార్థన చేద్దామండి. యేసయ్య పరిశుద్ధుడా తండ్రి, సమయోచితమైన మాటలు మా నోటికి ఇవ్వండి. మధురమైన మాటలు, ఇంపైన మాటలు, దయగలిగిన మాటలు ఇవ్వండి తండ్రి. అలాగే కత్తిపోటు వంటి మాటలు, అపవిత్రమైన మాటలు, విస్తారమైన మాటలు, కొండగాని మాటలు, ఇచ్చకములాడే మాటల నుంచి మమ్మల్ని విడిపించి మా నోటిని మీ ఆధీనపరచుకోండి. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి